క్యాన్సర్ హీలర్ క్యాంటర్ ఏ న్యూ బిగినింగ్. పనికైనా పదవికైనా టైం కలిసి రావాలి. టైం బ్యాడ్ ఉంటే ఏమీ చేయలేం. చాన్నాళ్లుగా మంత్రి పదవి కోసం ఆరాటపడుతున్న ఆ తెలంగాణ కాంగ్రెస్ నేతకు అలాంటి భయమే పట్టుకుందట. అయితే తనకు పదవి యోగం పట్టకపోవడానికి కారణం ఏంటనే విషయం ఫైనల్ గా గుర్తించారట. అందుకే ఆ దోష నివారణకు భారీ చర్యలే తీసుకుంటున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా దోషం? కోమటిరెడ్డిని వెంటాడుతున్న వాస్తు దోషం. అందుకే అమాత్య యోగం దూరం అవుతోందా? క్యాంప్ ఆఫీస్ ను కూల్చేసిన రాజగోపాల్ రెడ్డి ఇప్పటికైనా కాలం కలిసొస్తుందా? హాట్ కమెంట్స్ తో నిత్యం వార్తల్లో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమాత్య యోగం కోసం పరితపిస్తున్నారు. ఎంపీగా మొదలెట్టి ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఇప్పుడు ఎమ్మెల్యేగా తనదైన రాజకీయం చేస్తున్న ఈ కోమటిరెడ్డి సోదరుడి అసలైన టార్గెట్ మంత్రి పదవి. అయితే దానికోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పెద్దలతో తన మనోభీష్టాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. అయితే పదవి దక్కకపోవడానికి కారణమేంటో ఆయనకు ఈ మధ్య బాగా అర్థమైందట. రాజకీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నాను అనే విషయాన్ని ఓ క్లారిటీకి వచ్చిందట. అందుకే ఆలస్యం చేయకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మొదలు మంత్రి పదవి కోసం అర్రులు చాచి ఉన్న నాయకులు ఎవరయ్యా అంటే టక్కున వినిపిస్తుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు. 2018లో బీఆర్ఎస్ గాలికి తట్టుకుని మరి కాంగ్రెస్ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత బీజేపీ గూటికి చేరారు. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. అయితే సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన మంత్రి పదవిపై అప్పుడే హామీ తీసుకున్నారట. అందుకే ఎప్పుడు విస్తరణ జరుగుతుందా, తనకు ఛాన్స్ ఎప్పుడు దక్కుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారట. అయితే ఆ ఎదురుచూపులకు అంతన్నదే లేకుండా పోయింది. హైకమాండ్ ఆదేశాలతో పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు బాధ్యతను భుజాన వేసుకొని ఆ టాస్కుని సాధించారు. అయినా సరే పదవి యోగం మాత్రం పట్టలేదు. దీంతో ఇదంతా వాస్తు దోషం వల్లే అని తేల్చేశారట రాజగోపాల్ రెడ్డి. రాష్ట్ర కేబినెట్ లో ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 2 సీనియర్లు మంత్రులుగా ఉన్నారు. దీంతో జిల్లాకు 3వ మంత్రి పదవి సాధ్యమా అనే చర్చ జరుగుతోంది. అయితే మంత్రి పదవి కోసం ప్రయత్నాలు ఆపని రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ అగ్రనేతలను కలిసి పావులు కదుపుతూనే ఉన్నారు. అయితే ఎంత ప్రయత్నిస్తున్నా సఫలం కావడం లేదని బాధపడుతున్న రాజగోపాల్ రెడ్డికి వాస్తు దోషం వెంటాడుతుందని పండితులు చెప్పారంట. 2022లో మునుగోడు ఉప ఎన్నికల కోసం ఆయన నిర్మించుకున్న క్యాంపు కార్యాలయంలోనే ఇప్పటికీ కొనసాగుతున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి మారాలని రాజగోపాల్ రెడ్డి నిర్ణయించుకున్నా అక్కడ వాస్తు దోషాలు ఉన్నాయని పండితులు చెప్పడంతో దాన్ని కూల్చేసుకున్నారట. ఎమ్మెల్యే స్వయంగా తన క్యాంప్ ఆఫీస్ ను కూల్చేసుకోవడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. వాస్తు పేరిట ప్రజాధనం వృధా చేశారంటూ గత పాలకులపై విమర్శలు గుప్పించిన వారు ఇప్పుడు అదే వాస్తు పేరిట ప్రభుత్వ క్యాంప్ ఆఫీస్ ను కూల్చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న ముచ్చట మునుగోడులో గట్టిగా వినిపిస్తున్నాయి. ఆయన మూఢ విశ్వాసాలకు ప్రజా సొమ్మును ఎందుకు వృధా చేస్తున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే క్యాంపు కార్యాలయాన్ని పూర్తిగా కూల్చేయకుండా పాక్షికంగా పడగొట్టి మార్పులతో మళ్లీ నిర్మాణాన్ని కూడా మొదలు పెట్టారని చెప్తున్నారు ఎమ్మెల్యే అనుచరులు. వాస్తు దోషాలు సామాన్యులకేనా, ఎమ్మెల్యేలు మంత్రులకు ఉండవా అని ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు. అయితే మంత్రి పదవి కోసమే క్యాంపు కార్యాలయాన్ని కూల్చేసి మళ్లీ వాస్తు ప్రకారం నిర్మిస్తున్నారు అనే టాక్ మాత్రం నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది. ఈ వాస్తు దోషం ఉండడం వల్లే తనకు రాజకీయంగా కలిసి రావట్లేదని, ఎదుగుదల కూడా ఉండట్లేదని రాజగోపాల్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారట. అందుకే ప్రభుత్వ ఆస్తి అయినా సరే హడావిడిగా క్యాంప్ ఆఫీస్ ను కూల్చేయించారట. దోష నివారణ చేపట్టారు కాబట్టి ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో తమ్ముడు కోమటిరెడ్డికి అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. క్యాన్సర్ హీలర్ క్యాంటర్ ఏ న్యూ బిగినింగ్.